హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పే టిప్ ఏమిటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి. ఒక్కొక్కరికి 2 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం, 3 మంత్స్కి అలాగా రావడం ఉంటుంది కదా. అలా రాకుండా కంటిన్యూగా మంత్లీ రావాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి, పసుపు కూడా మనం ప్యాకెట్ పసుపు కంటే ఆడిచిన పసుపు అంటే పసుపు కొమ్ముల పసుపు అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి కెమికల్స్ వేయరు కాబట్టి చాలా మంచిది. ఒక పించ్ అల్లం తీసుకోవాలి. అంటే మీరు ఒక అంగుళం, చిన్న అంగుళం అనమాట. దీన్ని బాగా తీసుకొని ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసి దీంట్లో ఈ వాటర్లో వేయాలి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వామ్ వేయాలి ఫ్రెండ్స్. అది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. అది మనకి పీరియడ్ రావడానికి 5 డేస్ ముందు, ఇప్పుడు మనకి 10th పీరియడ్ అంటే 5 నుంచే ఒక 5 డేస్ కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఇది బాగా వేడి చేసేసుకొని కాగబెట్టేసుకొని వడపోసేసుకొని కొంచెం గోరువెచ్చగా అవనే అలా రోజు 5 డేస్ తాగారనుకోండి, ఖచ్చితంగా 5th డేకి మీకు పీరియడ్ వచ్చేస్తుంది. అలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక 3 మంత్స్ కంటిన్యూ చేస్తే 4th మంత్ నుంచి టైంకి పీరియడ్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఈ మందులు ఇవన్నీ వాడటం కంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలా మంచిది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది కనుక తాగారంటే మీరు 5 డేస్ ముందు నుంచి తాగుతుంటే ఖచ్చితంగా 5th డేకి మీకు కంపల్సరీ పీరియడ్ వస్తుంది. అలా బాగా కాగాలి ఫ్రెండ్స్. కాగేటప్పుడు ఇలా మనం స్పూన్ పెట్టి ఇలా కలపెట్టుతూ ఉండాలి. అన్ని కలవాలి. అల్లం చూడండి ఫ్రెండ్స్, అల్లము కూడా చాలా మంచిది మనకి. అల్లము, పసుపు, వామ్ వేసి ఉడకబెట్టుకొని మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఏ టిఫిన్ తీసుకోకముందు తాగేయండి సార్ ఫ్రెండ్స్, చాలా మంచిది. అది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. మనకి ఎంత బాగా రోల్ బాయిల్ అయితే ఆ పసుపు, అల్లం, ఆ వామ్ అనేది వాటర్కి బాగా పడుతుంది ఫ్రెండ్స్. అలా బాగా కాగాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొగ వస్తుందో, ఎలా ఉడుకుతుందో. అలా బాగా ఉడకాలి. ఉడికితే దాంట్లో ఉండేటివన్నీ ఆ వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. అవి బాగా రోల్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసేసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. గ్లాస్ తీసేసుకొని ఇలా వడపోసేయాలి. ఇలా వడపోసేసాం కదా ఫ్రెండ్స్. వడపోసేసిన దాన్ని మనము ఇలాగే గోరువెచ్చగా ఉన్నిచ్చేసి గోరువెచ్చగా అయిపోయి తాగేసేయాలి సార్. అలా ప్రతిరోజు ఒక 5 డేస్ తాగినట్లయితే ఖచ్చితంగా 5th డేకి మీకు పీరియడ్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.